హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. యు ఆర్ మై ఎవ్రీథింగ్ 4వ భాగంతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆరాధ్య అక్కడ సైలెంట్గా నిలబడి తన మైండ్లో ఏం ఆలోచిస్తోందో రిషికి ఈజీగా తెలిసిపోయింది. రిషి తన దగ్గరికి వచ్చి ఆమె తల మీద ఒక చిన్న ట్యాప్ ఇచ్చి, అసలే నీది చిన్న బ్రెయిన్, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి స్ట్రెస్ అవ్వకు. ఇప్పుడు నువ్వు నా వైఫ్వి. మనం పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ అంతగా బాలేదని నాకు తెలుసు. బట్ నేను నిన్ను ఎప్పటికీ చీట్ చేయను. నిన్ను హర్ట్ చేసే పని ఏదీ చేయను. వేరే ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళను. నేను ఇంతకు ముందు చెప్పినట్లే నీ రివెంజ్లో నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను అని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేశాడు. రిషి మాటలు విన్న ఆరాధ్య తన లిప్స్ని కొరుక్కుంటూ, నేను నీకు ముందే చెప్పాను ఇలా మాట్లాడద్దు అని. నేను కూడా నీకు మంచి భార్యగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా నీకు ప్రామిస్ చేస్తున్నాను, మనం కలిసి ఉన్నంతకాలం ఒక మంచి భార్యగా నీ పక్కన నిలబడతాను అని సిన్సియర్గా ప్రామిస్ చేసింది ఆరాధ్య. అమ్మయ్య, ఇంతసేపటికి నీ నోటి నుంచి ఒక మంచి మాట విన్నాను. సరే, ఇక మనం వెళ్దామా అని అన్నాడు రిషి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అని అమాయకంగా అడిగింది ఆరాధ్య. అంటే రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు మనకి పెళ్ళి మాత్రమే చేస్తారు. ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఏమీ చెయ్యరు, అవి మనమే చేసుకోవాలి. మనం మన పెళ్ళైన మొదటి రాత్రి మరీ ఇలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట ఉండడం అంతగా బాగోదేమో ఆలోచించు. ఒకవేళ నీకేం ప్రాబ్లం లేదంటే నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆ ఏర్పాట్లన్నీ నేను ఇక్కడే చేయిస్తాను అని కావాలని అన్నాడు రిషి. అతను మాట్లాడిన మాటలకి ఆరాధ్య మొహం ఎర్రగా కందిపోయింది. అతను కావాలని తనను ఆట పట్టిస్తున్నాడన్న సంగతి ఆరాధ్యకి అర్థమైంది. ఎంతైనా ఆడపిల్ల కాబట్టి ఫస్ట్ నైట్ గురించి అతను అలా ఓపెన్గా మాట్లాడగలిగాడు. కానీ ఆమె అలా మాట్లాడలేకపోయింది. తన సిగ్గుని కవర్ చేసుకుంటూ కోపంగా, నీకు ఆల్రెడీ చెప్పాను ఇలాంటి మాటలే మాట్లాడద్దు అని. అయినా నేను పెట్టిన కండిషన్ నీకు గుర్తులేదా? అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు అని కోపంగా అతనికి వేలు చూపిస్తూ అన్నది ఆరాధ్య. సి మిస్సెస్ ఆరాధ్యవర్ధన్, ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఇక నుంచి నువ్వు కూడా నా భార్యలాగా మంచిగా నడుచుకుంటాను అని ఇప్పుడే ప్రామిస్ చేశావు. కాబట్టి నేను నీతో ఎలాగైనా మాట్లాడగలను. మన కండిషన్స్లో మాట్లాడకూడదన్న రూల్ ఏం లేదు కదా. అయినా మనం మన పెళ్ళైన తర్వాత కలిసి ఉండే రాత్రి ఇదే మొదటిది కదా, కాబట్టి మొదటి రాత్రి అన్నాను. అందులో తప్పేముంది అని తనని తను సమర్థించుకుంటున్నట్టుగా అన్నాడు రిషి. ఆరాధ్య తన 2 చేతులు ఎత్తి రిషికి నమస్కారం చేస్తున్నట్లుగా ఫోజ్ పెట్టి, బాబు నీకో దండం. నేను ఇక నీతో ఏమి మాట్లాడను, నువ్వు కూడా ఏమీ మాట్లాడకు, ఇలా అస్సలు మాట్లాడకు, సరేనా అన్నది ఆరాధ్య. ఆమెంత క్యూట్గా బ్యూటిఫుల్గా మాట్లాడుతూ ఉంటే రిషికి ఆమెనే చూస్తూ ఉండిపోవాలనిపించింది. హర్ష వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడే స్టాచ్యూలో నిలబడి, బాబోయ్, రిషి సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏదేమైనా సార్ గ్రేట్ అబ్బా, మహానుభావుడు అని మనసులో అనుకుంటూ అలాగే నిలబడి ఉన్న హర్షాన్ని చూసి రిషి బేస్ వాయిస్తో, ఏం చేస్తున్నావు హర్ష? కార్తీ, ఎక్కడికి వెళ్ళినా నీతో ఇదో ప్రాబ్లం అయిపోతోంది అని అరిచిన రిషి మాటలకు ఈ లోకంలోకి వచ్చిన హర్ష ఫాస్ట్గా కార్ తీసి రిషి ఆరాధ్య కూడా ఎక్కి కూర్చున్న తర్వాత, సార్ ఇప్పుడు ఎక్కడికి పోనిమంటారు అని పొలైట్గా అడిగాడు. రిషి అతనికి ఏమీ సమాధానం చెప్పకుండానే ఆరాధ్య వైపు తిరిగి, ఆరాధ్య, ముందు మనం మా ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మీ డాడీని కలుద్దాం, సరేనా అని అడిగాడు. డాడీ పేరు వినగానే ఆరాధ్య తన తండ్రిని అలా ఎలా వదిలేసి వచ్చానో గుర్తు చేసుకొని చాలా బాధగా అనిపించింది, కంగారుగా కూడా అనిపించింది. అంతలోనే కంగారుగా, డాడీకి ఏమైంది? ఎందుకు ఇప్పుడు డాడీకి దగ్గరికి వెళ్దామంటున్నావు? డాడీ సేఫ్గానే ఉన్నారా అంటూ వరుసగా ప్రశ్నలు వేసింది ఆరాధ్య. రిషి ఆమెను కూల్ చేస్తూ, మీ డాడీకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారు. కానీ నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత మీ డాడీ శ్రీకర్ శర్మ ఇండస్ట్రీస్కి, రాచకొండ ఇండస్ట్రీస్కి మధ్య ఉన్న పార్ట్నర్షిప్ని రద్దు చేసేశారు. దానివల్ల శర్మ ఇండస్ట్రీస్ కంటే కూడా మీకే ఎక్కువ నష్టం కదా. ఇప్పుడు దాదాపు మీ కంపెనీలన్నీ దివాలా తీసే సిచ్యువేషన్లో ఉన్నాయి అని చెప్పాడు రిషి. రిషి చెప్పిన మాటలు విన్న వెంటనే ఆరాధ్యకి చాలా బాధగా అనిపించింది. డాడీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి నేనే కారణమా? నేను ముందు వెనక ఆలోచించకుండా
ఆ శ్రీకర్ని జాన్విని అలా అన్నన్ని మాటలు అని ఉండాల్సింది కాదు. కేవలం నా గురించే ఆలోచించుకున్నాను కానీ డాడీ గురించి ఆలోచించలేకపోయాను. ఎంత తప్పైపోయింది అంటూ ఆరాధ్య తనని తాను నిందించుకుంది. రిషి ఆమె భుజం మీద చెయ్యి వేసి, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు, అంతా శ్రీకర్ వల్లనే జరిగింది అని నాకు తెలుసు, నువ్వేమీ బాధపడకు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది అని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు రిషి. లేదు లేదు, ఎవరెన్ని చెప్పినా జరిగిన దాంట్లో నా తప్పు ఖచ్చితంగా ఉంది అని బాధపడుతున్న ఆరాధ్యని చూసి రిషి, అవును, నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది, అసలే నీది చిన్న బ్రెయిన్, చెత్త టేస్ట్, చండాలంగా ఉన్న నీ టేస్ట్ వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని అన్నాడు రిషి. చూడు, ఇంకోసారి నాది చిన్న బ్రెయిన్ అని అన్నావంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు చెప్తున్నాను. మా కంపెనీస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మా డాడీ నాకే ఇద్దామనుకున్నారు, నీకు ఆ సంగతి తెలుసా? ఇక ఆ చెత్త విధవ శ్రీకర్ గురించి నా ముందు ఇంకోసారి మాట్లాడద్దు అని విసుగ్గా అన్నది ఆరాధ్య. నువ్వంత కోపం తెచ్చుకోకు డార్లింగ్, జస్ట్ నీ మూడ్ చేంజ్ చేద్దామని అలా మాట్లాడానంతే. ఇప్పుడు నేను నీ హస్బెండ్ని కదా, కాబట్టి నీ ప్రాబ్లమ్స్ అన్నీ నావి. ఇక నుంచి ఏ ప్రాబ్లం అయినా సరే నీ వరకు రావాలి అంటే దాని ముందు నేను నిలబడతాను. నన్ను దాటుకొని మాత్రమే ఏ సమస్య అయినా నీ దాకా వస్తుంది, ఓకేనా? ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు, అన్నీ నేను సాల్వ్ చేస్తాను అని ధైర్యం చెప్పాడు రిషి. అసలు ఈ మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? అంతలోనే టీజ్ చేస్తాడు, అంతలోనే కోపం చూపిస్తాడు, అంతలోనే ప్రేమ చూపిస్తాడు అని రెప్ప వేయకుండా రిషి వైపే చూస్తూ తన మనసులో అనుకుంది ఆరాధ్య. ఆమె తననే అలా చూడడం చూసిన రిషి, నేను అందగాడినని 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసులే కానీ మరీ అంతలా చూడకు, దిష్టి తగులుతుంది అని అన్నాడు. వెంటనే ఆరాధ్య తన చూపు తిప్పుకుంటూ, నేనేం అందుకు చూడడం లేదు, ఏదో ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోయానంతే అని కవర్ చేసుకుంటూ మాట్లాడింది ఆరాధ్య. ఆ తర్వాత ఆరాధ్య రిషి వైపు తిరిగి, ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. నీ చిన్న బ్రెయిన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టక బంగారం, ఆ విషయాలన్నీ నేను మీ నాన్నగారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం, ప్రస్తుతానికి సైలెంట్గా నన్ను ఫాలో అయిపో అని అన్నాడు రిషి. ఈ మనిషి మారడు అని తనలో తనే అనుకోబోయి పైకి అనేసింది ఆరాధ్య. హర్షకి ఆరాధ్య సిచ్యువేషన్ అర్థమైంది. ఎన్నో సంవత్సరాలుగా మా బాస్ దగ్గర వర్క్ చేస్తున్నాను, నాకే ఆయన సరిగా అర్థం కాలేదు, ఇక ఇప్పుడు మీకేం అర్థమవుతారు మేడం అని తనలో తనే గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు హర్ష. నాకు వినపడిందిలే కానీ ముందు కారు ఇంటికి పోని అని హర్షకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశాడు రిషి. ఆరాధ్య కారు విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. కేవలం కొద్ది గంటల్లో తన జీవితం ఎంతగా మారిపోయింది. తన పక్కన ఉన్న ఈ వ్యక్తిని నమ్మాలో నమ్మలదో అర్థం కావడం లేదు. అంతలోనే కోపం, అంతలోనే ప్రేమ చూపిస్తున్నాడు. ఆమెకి ఉన్నట్టుండి భవిష్యత్తు మీద భయం, తన జీవితం మీద తనకే అనుమానం, అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి ఆమె మైండ్ ఒక మెస్లా తయారైంది. తన లైఫ్ మొత్తం ఇప్పుడు ఒక చీకటి గదిలో బంధించినట్టుగా అనిపించింది. అంత చీకటిలో కూడా రిషి తన నవ్వించడానికి, తన మీద చూపిస్తున్న ప్రేమని చూస్తూ ఉంటే ఆమెకి ఒక చిన్న వెలుగు రేఖలా అనిపించింది. కానీ ఆ వెలుగును ఇప్పుడప్పుడే ఆరాధ్య చూడలేదు. ఎందుకంటే గాయపడిన గుండె కదా, అంత త్వరగా మరో ప్రేమని అంగీకరించదు. రిషి కూడా ఆమెకు ఆ సమయం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. అలా ఎవరి ఆలోచనలో వారు ఉండగానే ఆ కారు ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆగింది. అది చూసి ఆరాధ్య నోరు వెళ్ళబెట్టింది. గేట్ దగ్గర నిలబడిన సెక్యూరిటీ గార్డ్ రిషిని చూడగానే తల వంచి వెల్కమ్ సార్ అన్నాడు. తర్వాత అతని కళ్ళు ఆరాధ్య మీద పడి ఆమె వైపు చూడడం మొదలుపెట్టాడు. వాళ్ళ చూపులను అర్థం చేసుకున్న రిషి ఆరాధ్య భుజం మీద చేయి వేసి షీఈ్ మై వైఫ్ అన్నాడు. ఆ తర్వాత ఆరాధ్య వైపు చూసి, ఇతను రాఘవ, నీకేమైనా కావాలంటే ఇతనికి చెప్పచ్చు అన్నాడు. అప్పటికే ఆరాధ్య అతని చేతిని తోసేసింది. ఆమెకు రిషి టచ్ ఏమాత్రం నచ్చలేదు. రాఘవ ఇంకా షాక్లోనే స్టన్ అయి నిలబడ్డాడు. ఇప్పటి వరకు రిషి ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్గా ఉండడం అతను చూడలేదు. ఈరోజు సడన్గా రిషి తన భార్యను తీసుకొచ్చాడు. ఇది అతనికి షాక్ కంటే తక్కువేం కాదు. రిషి రాఘవకి ఒక లుక్ ఇచ్చి, నువ్వు వెళ్ళి రాఘవతో ఇల్లు చూడు, ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు, మనం మీ డాడీని కలవడానికి వెళ్దాం, నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకే నేను స్టడీ రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి నేరుగా పైకి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళాక రాఘవ ఆరాధ్యతోటి, మేడం ప్లీజ్ నాతో రండి, ఇల్లు చూపిస్తాను అని చెప్పాడు. ఆరాధ్య తనని ఫాలో అయ్యింది. ముందుగా రాఘవ ఆమెను గార్డెన్ ఏరియాకి తీసుకెళ్లాడు. ఆరాధ్య చుట్టూ చూసినప్పుడు ఆమెకి ఇష్టమైన పూల మొక్కలన్నీ అక్కడ ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయింది. లోపలేదో తెలియని ఫీలింగ్,
ఇదంతా ఎలా సాధ్యం? నేను గార్డెన్ అయితే ఎలా ఉండాలనుకున్నానో సేమ్ అలాగే ఉంది. ఎటు చూసినా నాకు ఇష్టమైన మొక్కలే కనిపిస్తున్నాయి. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచించుకుంది. ఆమె గులాబీ పూలు చూస్తున్నది అని గమనించిన రాఘవ ఇలా అన్నాడు. ఈ గార్డెన్లో మోస్ట్ స్పెషల్ బ్యూటిఫుల్ ఫ్లవర్ రెడ్ రోజ్. సార్ ఈ పువ్వులను ప్రత్యేకంగా చూసుకోమని మమ్మల్ని చెప్పారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సార్కి రెడ్ రోజెస్ అస్సలు నచ్చేవి కాదు. అయినా 3 ఇయర్స్ బ్యాక్ ఫారెన్ నుండి వచ్చినప్పుడు తోటలో ఎర్ర గులాబీలు ప్లాంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ టైంలో మేమంతా షాక్ అయ్యాం అన్నాడు. ఆరాధ్యకి ఇది చాలా వియర్డ్గా అనిపించి మెల్లగా నాకు ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది సార్ ఈ పూలు ఎందుకు ప్లాన్ చేశారో. అతను మిమ్మల్ని చాలా బాగా లవ్ చేస్తున్నారు మేడం అని రాఘవ నవ్వుతూ అన్నాడు. అతని మాట విని ఆరాధ్య ఒక ఫేక్ నవ్వు నవ్వడం మొదలుపెట్టింది. లోపల మాత్రం లవ్వు లేదు, కొవ్వు లేదు. మీ సార్ నన్ను చూసి కనీసం 2 అవర్స్ కూడా కావడం లేదు. వీళ్ళు మరీ ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు అని తనలో తనే అనుకుంది ఆరాధ్య. రాఘవ ఆమెకు ఇల్లు మొత్తం చూపించాడు. అవన్నీ చూశాక ఆరాధ్య మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇల్లంతా ఆమెకు ఇష్టమైన వాటితో నిండి ఉంది. ఆమెకు రిషి మీద మొదటిసారిగా ఎందుకో డౌట్ వచ్చింది. ఇది సార్ బెడ్రూమ్ అంటే మీ బెడ్రూమ్ అని రాఘవ చెప్పినప్పుడు ఆమె ఆలోచనలోంచి బయటకు వచ్చింది. ఆరాధ్య బెడ్రూమ్లో అడుగు పెట్టగానే ఆమె అనుమానం కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే బెడ్రూమ్లో ఆమెకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎటు చూసినా తన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టుగా అనిపించింది. ఫర్నిచర్ డిజైన్ అయినా, పెయింటింగ్స్ అయినా, వాల్ పెయింట్ అయినా, బెడ్ సైడ్ ల్యాంప్ పైన ఉన్న ఫ్లవర్ ప్రింట్ కూడా ఆమె ఇష్టపడేదే. ఆరాధ్య అవన్నీ చూసి షాక్ అయిపోయింది. మేడం, దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తున్నాను అని రాఘవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆరాధ్య మంచం అంచున కూర్చుని తల కిందకు దించుకొని ఆలోచించింది. అసలు రిషి ఆ కొండ దగ్గరికి వచ్చిన కారణం వేరు కదా, కానీ అనుకోకుండా అతనికి నేను అక్కడ కనిపించాను. అతను ఏదో నన్ను రక్షించి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇవన్నీ అనుకోకుండానే కదా జరిగాయి. మరి ఇతని ఇల్లు చూస్తూ ఉంటే నన్ను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసి నాకు ఇష్టమైనవన్నీ కావాలని పేర్చుకొచ్చి మరీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్లుగా అనిపిస్తోంది. అసలు ఇది ఎలా సాధ్యం? ఇది కూడా యాక్సిడెంటల్గా జరిగిందా? నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా? ఒకవేళ అతనికి కూడా ఇవన్నీ ఇష్టమేమో. అయినా నాలాంటి ఒక సాధారణమైన అమ్మాయిని ఎన్నో సంవత్సరాలు ప్రేమించి మరి పెళ్లి చేసుకోవాలి అని అంత గొప్ప ఋష్యేంద్రవర్ధన్ ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ అలా ఏమైనా అనుకొని ఉంటే అతనిలో ఏమైనా చెడు ఉద్దేశాలు ఉన్నాయా? అంటే నేను ఏదైనా ట్రాప్లో ఇరుక్కున్నానా ఇప్పుడు? ఒకవేళ అదే నిజమైతే నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడగలాలి? ఓ మై గాడ్, ఎలాగైనా సరే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంది ఆరాధ్య. అతను ఇప్పుడు ఎలాగో ఇక్కడ లేడు, రావడానికి టైం పడుతుంది. ఇదే కరెక్ట్ టైం, నేను అర్జెంటుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను అని ఆరాధ్య సడన్గా మంచం మీద నుండి లేచి డోర్ వైపుకు వెళ్ళింది. కానీ ఆమె తలుపు తెరవగానే ఆమె తలకి ఏదో తగిలింది. అప్పుడు ఆమె చెవుల్లో రిషి వాయిస్ వినిపించింది. ఆరాధ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని స్లోగా అడిగాడు రిషి. కానీ ఆ సౌండ్ ఆరాధ్య చెవుల్లో డీటీఎస్ లాగా వినిపించింది. ఆమె కళ్ళకి అతను ఒక పెద్ద సైకోలాగా కనిపించాడు. తన చుట్టూ ఏదో ఉచ్చు బిగుస్తున్నట్లుగా అనిపించింది. అలాగని ఆమె వెంటనే బయటపడాలి అనుకోలేదు. కొంచెం తడబడుతూ ఆరాధ్య వెంటనే అతని నుంచి కొంచెం దూరంగా జరిగి నేను బాత్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పింది. రిషి కళ్ళు చిన్నవిగా చేసి ఇలా అన్నాడు. నీకు బ్రెయిన్ మాత్రమే లేదనుకున్నాను, కళ్ళు కూడా లేవా? వాష్రూమ్ అటుంటే ఇటెందుకు వెళ్తున్నావు అని అడిగాడు. రిషి మాటలకు ఆరాధ్య అదివరకట్లాగా కోపం తెచ్చుకోకుండా కంగారుగా నవ్వుతూ ఓహో ఓహో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని, నాకు ఆ తలుపుకి ఈ తలుపుకి తేడా తెలియలేదు, ఇది వాష్రూమ్ డోర్ అనుకొని అని కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది ఆరాధ్య. రిషికి ఆమె ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. ఏమైంది కుందేలు పిల్లకి? ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకొని అతను వాష్రూమ్ వైపు వెళ్ళి తలుపు తడుతూ ఆరాధ్య, ఏం జరిగింది చెప్పు, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అని అన్నాడు. వాష్రూమ్ లోపల ఆరాధ్య చాలా టెన్షన్గా ఉంది. ఆమె తనలో తాను ఇలా అనుకుంది. ఇర్రెసిస్టిబుల్ అమ్మాయి, నువ్వెందుకు ఇలా తెలివి తక్కువ దానిలో యాక్ట్ చేశావు? అతను చెప్పింది నిజమే, నువ్వు నిజంగా మూర్ఖురాలివి, నీకు బ్రెయిన్ లేదు అని తర్వాత డీప్గా బ్రీత్ తీసుకొని తలుపు తెరిచి బయటకు వచ్చింది. ఆమెను చూడగానే రిషి ఏమైంది అని అడిగాడు.
ఏమీ లేదు, నేను నార్మల్గానే ఉన్నాను అని ఆరాధ్య చెప్పింది. రిషి ఇంకేమీ అడగకుండా, నువ్వు ఇల్లంతా చూసావా, నీకు నచ్చిందా అని టాపిక్ మార్చాడు. అవును చూశాను, చాలా బాగుంది. మీ తోటలో నాకు ఇష్టమైన పూలన్నీ ఉన్నాయి తెలుసా, నాకు రెడ్ రోసెస్ అంటే చాలా ఇష్టం అని అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూడాలనుకుంటూ ఆరాధ్య అతని ముందు వైపుకు నడిచింది. రిషిక్ కూడా గొంతు సవరించుకొని, ఓహో అవునా అని మాత్రమే అన్నాడు. ఈ ఇంట్లో ప్రతి పార్ట్లో నాకు చాలా ఇష్టమైనవన్నీ ఉన్నాయి, ఆఖరికి గెస్ట్ రూమ్ కూడా అని ఆరాధ్య రిషి కళ్ళల్లోకి చూస్తూ అంది. రియల్లీ అన్నాడు రిషి. నాకు ఈ బెడ్రూమ్ చాలా నచ్చింది. ఫర్నిచర్, గోడ రంగు, బెడ్ సైడ్ ల్యాంప్స్ అన్నీ నాకు ఇష్టమైనవే అన్నది. రిషి మనసులో అనుకున్నాడు, ఓహో పాపకు అర్థమైపోయింది అనుకుంటా అని అనుకొని ఆమె వైపు డౌట్గా చూశాడు. అతను అబద్ధం చెప్తూ పట్టుబడిన పసిపిల్లాడిలా కనిపించాడు. అతను ఆరాధ్య చూపులను తప్పించుకుంటూ అన్నాడు, ఇదంతా ఏదో యాక్సిడెంటల్గా అలా జరిగిందంతే అంటూ మరోసారి తడబడుతూ అన్నాడు రిషి. ఆరాధ్య చాలాసేపటి నుంచి రిషి పనులను గమనిస్తోంది. కొంత సమయం తర్వాత, నేను నిన్నొక విషయం అడగచ్చా అని అడిగింది ఆరాధ్య. రిషి తనున్న ప్లేస్లోనే స్టన్ అయి నిలబడిపోయి ఆరాధ్య వైపు చూసి తల అడ్డంగా ఊపాడు. ఆరాధ్య తన కింది పెరవి కొరుక్కుంటూ, నువ్వు నువ్వు సైకో కిల్లర్వా అని అడిగింది. ఆమె ప్రశ్న విని రిషి నవ్వుతూ ఆమె వైపు కదలడం మొదలుపెట్టాడు. అది చూసి ఆరాధ్య భయపడింది. అతని కళ్ళల్లో ఏదో తెలియని పిచ్చి నవ్వు కనిపించింది. మరి ఆరాధ్య భయపడ్డట్టుగానే రిషి నిజంగా తెలుసుకోవాలనుంది కదా. మరి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్.